పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అయితే లైంగిక వేధింపుల కేసు అయితే నమోదైంది. పాన్ ఇండియా అని ఎందుకంటున్నా అంటే ఇతర లాంగ్వేజ్ లో కూడా జానీ మాస్టర్ అయితే కొరియోగ్రాఫర్ చేశారు. వీడియోలో పోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ప్లీజ్. కేసు విషయానికి వచ్చినట్టయితే జానీ మాస్టర్ కింద ఒకప్పుడు పనిచేస్తున్న అసిస్టెంట్ అయితే కేసు నమోదు చేయడం జరిగింది. తాను జానీ మాస్టర్ కాడ వర్క్ మానేసి చాలా కాలం అయిపోయిందంట. మానేసినప్పటికీ తనపై లైంగిక దాడి చేస్తూనే ఉన్నాడని తను కేసు పెట్టడం జరిగింది. కేసు ఏమని పెట్టిందంటే ఒకప్పుడు తన దగ్గర వర్క్ చేస్తూ ఉండేదాన్ని, తను అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు తనపై లైంగిక దాడులు చేయడం వల్ల తనకు నచ్చడని నేనైతే విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయాను, కైనా కూడా నన్ను వేధిస్తూనే ఉన్నాడని కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అంతేగాని జానీ మాస్టర్ తనని పెళ్లి చేసుకోని తన మొత్తంలోకి రమ్మని బలవంతం చేసేవాడంట. లేదంటే తన లైఫ్ ను అయితే స్పాయిల్ చేస్తా అని చెప్పాడంట. ఒక రోజు జానీ మాస్టర్ అలాగే జానీ మాస్టర్ వైఫ్ అమ్మాయి గల ఇంటికి వెళ్లి మరి తనని కొట్టి మరీ వచ్చారని తను స్టేట్మెంట్ లో చెప్పింది. ఆ అమ్మాయి విషయంలో వచ్చినట్టే 2017లో అయితే డి షో అనే దాంట్లో వర్క్ చేస్తూ ఉండేది. వర్క్ చేస్తూ ఉండగా జానీ మాస్టర్ వాళ్ళ టీం నుంచి అయితే కాల్ వచ్చింది. తను అసిస్టెంట్ గా వర్క్ చేయమని. అంతే తను అయితే నేను వర్క్ చేస్తే ఒప్పుకున్న కొన్ని డేస్ కి అయితే జానీ మాస్టర్ అవుట్డోర్ షూట్స్ కి వెళ్ళినప్పుడు తనని లైంగికంగా దాడులు చేసేవాడు. అయినా కూడా తను భరిస్తూ వచ్చిందంట. కానీ ఎట్టకేలకు ఇది ఇంకా కుదరదు అనుకుని తను తన లైఫ్ నుంచి బయటకు వచ్చేసినా కూడా ఎక్కడా గానీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని తను అయితే ఎట్టకేలకు కేసు నమోదు చేసింది. జానీ మాస్టర్ ఒకసారి తనను అద్దం కేసు కొడితే తనకి పెద్ద గాయం జరిగి తల పగిలిపోయిందంట అని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయితే చేసింది. కేసు పెట్టిన కొన్ని గంటలకి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జానీ మాస్టర్ కొంతకాలం కిందటే జనసాల పార్టీలో చేరడం వల్ల జనసాల పార్టీ కార్యకర్తలు అయితే జానీ మాస్టర్ ని కేసులో నుంచి బయటకు వచ్చేంత వరకు తన ఆ పార్టీ నుంచి అయితే దూరం పెట్టారంట. అమ్మాయి చెప్తున్న మాటలు బట్టి ఏమర్థం అవుతుందంటే జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్న తన అయితే లైంగిక దాడి చేయడం వల్ల తట్టుకోలేక నేనైతే కేసు పెట్టాను అని మాత్రం చెప్తుంది. అంతేకాకుండా జానీ మాస్టర్ ఇంతవరకు కనిపించలేదని పోలీసు వారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. త్వరలోనే జానీ మాస్టర్ అరెస్ట్ చేసి త్వరగా ఇన్వెస్టిగేషన్ లో అయితే కొన్ని విషయాలు అయితే మేము ముందుకు తెలుస్తామని మీడియా గారు చెప్పారు. నెక్స్ట్ ఏం జరుగుతుందని తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని ఇలాంటి వీడియోలు అయితే మీకు